రేయ్ అభి కళ్ళు తెరవరా. అభి ఇవ్వండి. అభి ఏమైంది? అతను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాడు? అభి ఏం జరుగుతుంది ఇక్కడ? సమస్య? అయ్యో అతనికి ఇంకొన్ని నీళ్ళు ఇవ్వండి. ఇంకొన్ని నీళ్లు కొట్టండి అతనికి. అభి అభి ఇలా చూడు, కళ్ళు తెరవరా. రేయ్ అభి కళ్ళు తెరి చూడరా. రేయ్ అభి ఇలా చూడు. అభి డాక్టర్ కి ఫోన్. అభి పూజ ఏం జరిగిందమ్మా? తెలీదు నాన్న, నేను మాట్లాడుతుండగా స్పృహ తప్పి పడిపోయారు. అది అభికి వర్క్ టెన్షన్ ఎక్కువైంది. లేదు నాన్న, ఈయనకేదో ప్రాబ్లం ఉంది. ఏమంటున్నావే? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన నా మొహం కూడా చూడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన బాడీ కాలు చేతులన్నీ షివరింగ్ అవుతున్నాయి. ఈయనకేదో సమస్య ఉందమ్మా. పూజ అలా తప్పుగా మాట్లాడకమ్మా. నా కొడుక్కి ఏ సమస్య లేదు. హీజ్ ఆల్ రైట్. దుబాయ్కి వెళ్లి వర్క్ కంప్లీట్ చేసుకొచ్చాడు. దాని గురించి టెన్షన్ గా ఉన్నాడంతే. లేదు, నేను నమ్మను. టెన్షన్ గా ఉన్న వ్యక్తి ఇలా ఉంటారా? ఈయనేదో వేరే లోకంలో ఉన్నారు నాన్న. ఈయనేదో సీరియస్ ప్రాబ్లంలో ఉన్నారు. అది వీళ్ళందరూ కలిసి దాచిపెడుతున్నారు. లేదు, ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఎలా ఉండగలను నాన్న? పూజ ఏంటి చెల్లెమ్మా ఇది? పూజ చెప్తున్నట్టు ఏం లేదండి. నా కూతురు కరెక్ట్ గానే చెప్పింది. వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా, మీ అబ్బాయి సరిగ్గా లేడు. అభి కళ్ళు తెరి చూడు. అభి మీ అబ్బాయికి ఏదో సమస్య ఉంది. అది దాచిపెట్టి నా కూతురుతో పెళ్లి చేయాలని చూస్తారా? అలాంటిదేం లేదండి. అభి ఆరోగ్యంగానే ఉన్నాడు. మీరు అబద్ధం చెప్పకండి అమ్మా. మీ అబ్బాయి ప్రాబ్లం తెలియకుండా ఉండటం కోసమే మీరు మా ఇంటికి రాకుండా మమ్మల్ని మీ ఇంటికి రమ్మని చెప్పారు. అది ఎందుకో ఇప్పుడే అర్థమైంది మాకు. నేను చెప్పేది కాస్త వినండి ప్లీజ్. ఆవేశపడి మాట్లాడకండి. మనం కాస్త విడిగా కూర్చొని మాట్లాడుకుందామా? నాతో రండి ప్లీజ్. నాకు ఈ సంబంధం వద్దు నాన్న. రండి వెళదాం. స్పృహ తప్పడంతే అభి ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఇక మీదట ఇక్కడ ఉండదు. రా పూజ వెళదాం. అయ్యో సార్ పూజ. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఆగండి. సార్ చెప్పేది వినండి సార్. మాకు ఈ సంబంధం అభి కళ్ళు తెరుస్తాడు. ఈ సంబంధం మాకు వద్దు. రండమ్మా, వెళదాం. అభి 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 అభిరామ్తో మాట్లాడదామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ మాట్లాడలేకపోయానే. ఏం జరిగింది? అభిని చూసుకోవడానికి పెళ్లి చూపులకి అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఒకవేళ ఆ టెన్షన్లో స్పృహ తప్పి పడిపోయాడు అనుకుంటా. తలనొప్పిగా ఉంది, టైర్డ్గా ఉందని చెప్పాడు. నేనే స్ట్రాంగ్గా కాఫీ పెట్టించాను. అయినా కానీ స్పృహ తప్పి పడిపోయాడు. కాఫీ తాగితే స్పృహ తప్పి పడిపోయే ఛాన్స్ లేదు. వేరే ఏదో కారణం వల్ల ఇలా జరిగిందండి. డాక్టర్, తనకిప్పుడు పెళ్ళొద్దని నిన్న అభి చాలా గొడవ చేశాడు. అభిని కంట్రోల్ చేయలేకపోయాం. అందువల్లే మీరిచ్చిన ఇంజెక్షన్ నిన్న అభికి వేశాను. అప్పటి నుంచి అభి మత్తుగా ఉన్న డాక్టర్. అలాగా, ఇంజెక్షన్ ఓవర్ డోస్ అయిందనుకుంటా. అందువల్లే ఆ ఇంజెక్షన్ ని చాలా రేర్ గా యూజ్ చేయమని చెప్పాను. డాక్టర్, నా కొడుకు ఇప్పుడు భయపడే విధంగా ఏదైనా. భయపడొద్దు, స్పృహ తప్పి పడిపోయాడంతే. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. ఇక మీదట ఆ ఇంజెక్షన్ ని మాత్రం యూజ్ చేయకండి. ఈ టాబ్లెట్స్ మాత్రం ఇవ్వండి. వస్తాను మేడం. రండి. కాఫీ తాగేటప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు. మరేమైంది వీడికి? ఏమండి, అభి పెళ్లి చూపులు మనం ఏం చేయకుండానే క్యాన్సిల్ అయ్యాయి. ఇదిగోండి లడ్డు. సుభద్ర, ఆ ఫంక్షన్ ఊరికే క్యాన్సిల్ అవ్వలేదు. అది శ్రీను విసిరిన ఒక అస్త్రం అంతే.
హలో హలో చెప్పరా. హలో హలో నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఇక్కడ సిగ్నల్ లేదు. హలో మావా చెప్పరా. ఏంటి అక్కడికా? లేదు మావా, ఈరోజు ఇంట్లో ఒక ముఖ్యమైన ఫంక్షన్ జరుగుతోంది. సరే మావా, నేను తర్వాత చేస్తాను. సరే సరే బాయ్. కాఫీ చల్లారిపోతుందే. నేనే కాఫీలో మత్తుమంది కలిపాను. అది తాగడం వల్లే అభి ఈ విధంగా స్పృహ తప్పి పడిపోయాడు. నాన్నా, ఇది మీ ప్లానా? అవును, నాకు ద్రోహం చేయాలనుకున్న నా అక్కకు ఇదే సరైన శిక్ష. నేనున్నంత వరకు అభికి మన శృతితో తప్ప వేరే ఏ అమ్మాయితో పెళ్లి జరగనివ్వను. అమ్మా శృతి, నువ్వే ఈ ఇంటికి కోడలివి, నువ్వే అభి భార్యవి. ఇదే నేను కోరుకున్న కళ. ఈ కళని చాముండేశ్వరి పాడు చేయాలనుకుంటే నేను వదిలిపెడతానా? ఈ శ్రీను ఏంటని ఆమెకు పోను పోను తెలుస్తుంది. శృతి, నువ్వు అభిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండమ్మా. నా బంగారు. యు స్వీట్ డాడీ. లవ్ యూ బేబీ. ఏంటి ఇక్కడ ఒంటరిగా నిల్చున్నావు? చాలా టెన్షన్ గా ఉంది. ఏమైంది? కల్పన నాతో ఫోన్లో అక్కడ జరిగిందంతా డీటెయిల్ గా చెప్పింది. అదే ఆ అభి పెళ్లి చూపులు మధ్యలోనే ఆగిపోయాయంట కదా. నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇంకేంటి? పెళ్లి చూపులు నేను ఆపలేదు, దానంతట అదే ఆగిపోయింది. సరే కానివ్వు. నువ్వు ఆపేసినా అదే ఆగిపోయినా రెండూ ఒకటే కదా సత్య. లేదు కళ్యాణి, ఆ రెండు వేరు వేరు. నేను ఆపే ఉంటే అది పర్మనెంట్ గా ఆగిపోయిండేది. కానీ ఇది అలా జరిగింది కాదే. చాముండేశ్వరికి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అయి ఉంటుంది. అవును, ఆమె కోటీశ్వరరాలు. ఆమె ఇలాంటి అవమానాలు తట్టుకోలేదు కదా మరి. అందువల్ల ఆమె వెంటనే అభికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంది. అది మనకింకా తలనొప్పి అవుతుంది. ఇప్పుడేం చేద్దాం? చాముండేశ్వరి అభి పెళ్లి గురించి ఆలోచించకుండా మనం పర్మనెంట్ గా ఏదో ఒక సొల్యూషన్ కనుక్కొని తీరాల్సిందే. ఏ మీ అక్క మాట్లాడకుండా ఉండు. అక్క. సత్య, ఏంటి వెళ్ళినప్పటి నుంచి అసలు ఫోనే చేయలేదు? నిన్నే కదక్క మాట్లాడుకున్నాం. వచ్చి ఒక్కరోజే కదా అయింది. నీకొక్కరోజే అయ్యుండొచ్చు, కానీ నాకేడాదైనట్టు అనిపిస్తుంది. నిప్పుల మీద నిలబడ్డానే. అభిని కలిసావా? మాట్లాడావా? నేను ప్రాణాలతో ఉన్నానని ఇంతకీ తనకి చెప్పావా లేదా? అక్క, చాముండేశ్వరి ఇల్లు కనుక్కొని నిఘా ఉంచాను. కానీ అభిరామ్ ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. రేపు అతన్ని ఎలాగైనా కలిసి నేను అన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తాను. ఏ నిజం చెప్పవే. నువ్వు ఆగవే, ఏమి మాట్లాడుకో. నాకు చాలా భయంగా ఉంది. రేపు అభిని ఎలాగైనా కలిసి నిజం చెప్తావు కదా. ఎక్కువ వాయిదా వేయొద్దు సత్య. ఆ చాముండేశ్వరి ఒక్కసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండదు. ఆమె సడన్ గా అభిని ఎక్కడికైనా ఫారెన్ కి పంపిస్తే తర్వాత మనం తన్ని కాంటాక్ట్ చేయడమే కుదరదు. అలాంటిదేమి జరగనివనక్క. చాముండేశ్వరిని నువ్వు తక్కువ అంచనా వేయద్దు సత్య. నువ్వు టెన్షన్ పడకక్క, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. సరే, నువ్వు బాగున్నావా? ఏమైనా తిన్నావా? ఇది కదా నువ్వు ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ అడగాల్సిన విషయం. సారీ సత్య, నాకు అభి తప్ప వేరే ఆలోచనే రావడం లేదు. నీ అభిరామ్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆయన నిన్ను కలవడానికి వచ్చేటప్పుడు ఏ చీర కట్టుకోవాలని సెలెక్ట్ చేసుకో. థ్యాంక్స్ సత్య, ఈ ఒక్క మాట నాకు చాలా రిలీఫ్ గా ఉంది. సరే ఓకే,